హిందువులారా, గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెడితేనే భక్తి కాదు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేసి మన హిందువుల హక్కులన్నీ కూడా సాధించుకునేటువంటి ఒక పోరాట పటిమ అనేటువంటిది ఇకనైనా ఏర్పరచుకోవాలి. రండి, లేవండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళందరిని బయటికి పంపించేయండి. ఒక మసీదులో హిందువుని పెట్టుకుంటాడా ఉద్యోగానికి? ఒక చర్చిలో ఒక ఇతర మతస్థుని పెట్టుకుంటారా? చట్టంలో ఉన్నటువంటి కొన్నిటిని ఆసరా చేసుకొని ఇతర మతస్థులు పైకి మాత్రం ఏదో తెలియకుండగా హిందూ మతం అవలంబిస్తున్నట్టుగా లోపల వారి వారి మతాలు అవలంబిస్తూ స్వామివారి యొక్క సొమ్ము తీసుకొని, స్వామివారి యొక్క జీతం తీసుకొని, స్వామివారి హుండీలోంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ